యుద్ధ విరమణకు 3 షరతులట. అమెరికా ఇజ్రాయిల్ ముందు ఇరాన్ డిమాండ్ పెడుతుంది. ఊరిని అమ్మ, ఈ యుద్ధం ఆపాలని అమెరికా అనుకుంటుందట. కొన్నిసార్లు ట్రంప్ అంటుండు ఇక ఆప్తా అని. నువ్వు కాదరా ఆయన ఆపేది, మేము ఆపాలే. స్టార్ట్ చేసింది నువ్వు, క్లోజ్ చేయాల్సింది మేము. ఆరంభం నీది, అంతం మాది అని అంటున్నారు వీళ్ళేం తగ్గుతలేరు. ఇప్పటిదాకా మేము ఓన్లీ 1-2 కిలోల బరువున్న బాంబులే వేసినాం, టన్ను బరువున్న బాంబులు వేయబోతున్నాం. వేటాడుతుంది ఇరాన్ కూడా. కానీ వీళ్ళు కూడా నష్టపోతున్నారు భారీగా. నష్టపోయినా వీళ్ళు ఇక మా తెరువు వస్తావా అని వీళ్ళు అటాక్ చేయడం స్టార్ట్ చేసినారు. ఇప్పుడు అవతల ఆపాలన్నా వీళ్ళు ఆపేటట్లేదు. అంత భయంకరంగా ఉంది పరిస్థితి. ఏమైపోతుందో ప్రపంచం, ఎటువైపు దారి తీస్తుందో ఇది. సో అన్ని ప్రపంచ దేశాలు కలిసి, ముఖ్యంగా చైనా, ఇండియా లాంటి దేశాలు ఇరాన్ను ఒప్పించడమో, అమెరికా ఇజ్రాయల్ని ఒప్పించడమో ఇట్లాంటివి చేయాలి. కానీ ఆ ప్రయత్నం జరుగుతున్నట్టు లేదు. కొంత పుతిన్ ఎంటర్ అయినట్టున్నాడు, కానీ ఇరాన్ మాత్రం వినే పరిస్థితిలో లేదు. ఇరాక్ అల్ జుబేర్ పోర్టు పైన ఇరాన్ దాడి చేస్తే ఆయిల్ ట్యాంకర్లు మొత్తం ధ్వంసం అయిపోయినాయట. యుద్ధ విరమణకు 3 షరతులు పెడుతుందట. ఎవరు? అమెరికా ఇజ్రాయెల్ ముందు ఇరాన్ డిమాండ్ పెడుతుందట. మా చట్టబద్ధమైన హక్కులు గుర్తించాలి, అప్పుడేమి యుద్ధం ఆప్తం. యుద్ధం వల్ల జరిగిన నష్టానికి అమెరికా ఇజ్రాయెల్ పరిహారం చెల్లించాలి, అప్పుడే యుద్ధం ఆప్తం. భవిష్యత్తులో దాడి చేయకుండా అంతర్జాతీయ హామీ కావాలి, అప్పుడేమి యుద్ధం ఆప్తం. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ డిమాండ్ అట. ఇగో ఈ పెద్ద మనిషి ఇరాన్ అధ్యక్షుడు ఈ డిమాండ్లు పెట్టిండు. ప్రాంతీయ శాంతి సుస్థిరతకు కట్టుబడి ఉన్నట్టుగా ప్రకటన. ప్రతీకారం తీర్చుకుంటామని గల్ఫ్ కంట్రీస్ చెప్తున్నాయి. పశ్చిమాసియాలోని స్థావరాలన్నీ అమెరికా ఖాళీ చేయాల్సిందే. ఇరాన్ చెప్తున్నది, ప్రతీకారం తీర్చుకుంటాం. పశ్చిమాసియా అంటే మొత్తం గల్ఫ్ కంట్రీస్, దుబాయ్ కానీ, ఖతార్ కానీ, సౌదీ కానీ, ఇలాంటి పశ్చిమాసియా స్థావరాలన్నీ అమెరికా ఖాళీ చేయాల్సిందే. అక్కడ దాదాపు 27-28 అమెరికా స్థావరాలు ఉన్నాయి ఆయా దేశాల్లో. అవన్నీ మీరు ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సిందే. హోర్ముజ్ జలసంధి మూసివేసే ఉంటుంది, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము ఓపెన్, ఎందుకంటే వాళ్ళ పరిధిలో, వాళ్ళ ఆధీనంలో ఉన్నది ఆ జలసంధి. దాని గుండానే ఈ గల్ఫ్ కంట్రీస్ అండ్ ఇరాన్కి సంబంధించిన చమురు ట్యాంకర్లన్నీ అట్లే వివిధ దేశాలకు పోతాయి. సో కాబట్టి అది మూసేసే ఉంటుంది అని చెప్తున్నారు. శత్రువుల నుంచి పరిహారం వసూలు చేస్తాం. ఎవరు? అమెరికా అండ్ ఇజ్రాయెల్ నుంచి. గల్ఫ్ దేశాలతో స్నేహం, ఆ దేశాల్లోని అమెరికా బేస్లపై దాడులు కొనసాగుతాయి. మొజ్తాబా ఖమేని, ఎవరు? మొన్న ఖమేని చంపేశారు కదా, ఖమేని కొడుకు ఇప్పుడు ఆయనే సుప్రీం లీడర్. అరబ్ దేశాలపై కొనసాగిన ఇరాన్ దాడులు, 6 చమురు ట్యాంకర్లు, వాణిజ్య నౌకలపై దాడి, గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు ఆపాలి, భద్రతా మండలి తీర్మానం, భారత్ మద్దతు, ఓటింగ్కు చైనా, రష్యా దూరమట. ఎందుకంటే ఇప్పుడు భారతదేశానికి కూడా ఎక్కువ నష్టం ఉన్నది. గల్ఫ్ కంట్రీస్లో మన వాళ్ళు ఉన్నారు, భారతీయులు ఎక్కువగా ఉన్నారు. గల్ఫ్ కంట్రీస్ మీద మనం ఆధారపడుతున్నాం. సో ఇన్ని రకాల దాంతో మన జీవితాలు ముడిపడి ఉన్నాయి. సో ఆల్మోస్ట్ మొత్తం నిల్వల్లో ఒక 20% వరకు మనం చమురుని దిగుమతి చేసుకుంటున్నాం. ఇవన్నీ ఉన్నాయి. ఇగో ఇరాన్ ఎంతుందిలే, గింతే ఉంది కదా, లేపు అవతల పడేయచ్చు అని ట్రంప్ అనుకుండట. ఇరాన్ ఎంతుందిలే అనుకొని తప్పుడు లెక్కలేసిన ట్రంప్ తీవ్ర దాడులతో లొంగిపోతుందని, పాలన మారుతుందని అంచనా వేసిండు. దారుణంగా తప్పిన అమెరికా లెక్కలు. ఇరాన్ ఎదురుదాడితో చుక్కలు కనిపిస్తున్నాయట. హోర్మూజ్లో చమురు ట్యాంకర్లకు రక్షణ కల్పించలేం అని అమెరికా చెప్పేస్తున్నది, ఒప్పేసుకున్నది. చివరికి అమెరికానే చేతులు ఎత్తేసింది, మేము వాడి తెరువు పోయేటట్లేదు, వాడు మొత్తం అటాక్ చేస్తున్నాడు అని. హోర్మూజ్ గుండా భారతదేశానికి 1.35 లక్షల టన్నుల ముడి చమురు నౌక వచ్చిందట. రేడార్లకు చిక్కకుండా మొత్తానికి ముంబైకి చేరుకుందట. కాకపోతే ఏంటంటే ఇరాన్ కొంత మన దేశం పట్ల సానుకూలంగానే ఉన్నది. మన దేశానికి సంబంధించిన అండ్ చైనాకు సంబంధించిన నౌకలకు మేము ఎలాంటి వాటికి ఏమి ఇబ్బంది కలగనివ్వము అని చెప్పారనమాట. ముఖ్యంగా ఇండియాకు సంబంధించి. అమెరికా ఇజ్రాయెల్తో 2 వారాలుగా సాగుతున్న భీకర యుద్ధాన్ని ముగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇరాన్ ప్రకటించింది. అయితే అందుకు 3 షరతులు విధించింది. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. రష్యా, పాకిస్తాన్ నేతలతో మాట్లాడుతున్నాను. ఈ ప్రాంతంలో శాంతి నెలకొల్పేందుకు ఇరాన్ సిద్ధంగా ఉంది. ఎక్కడ? గల్ఫ్లో. యూదులు, అమెరికా కలిసి ప్రారంభించిన ఈ యుద్ధం ఆగాలంటే ఇరాన్ చట్టబద్ధమైన హక్కులను ఆ దేశాలు గుర్తించాలి. యుద్ధం వల్ల జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలి. భవిష్యత్తులో మళ్ళీ మాపై దాడి జరగదని స్పష్టమైన అంతర్జాతీయ హామీ ఇవ్వాలి. మరోవైపు దీర్ఘకాల యుద్ధానికి సిద్ధంగా ఉండాలని అమెరికా, దాని మిత్ర దేశాలను ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్ ఇన్ చీఫ్ సలహాదారు అల్ ఫదావి హెచ్చరించారు. వీళ్ళే హెచ్చరిస్తున్నారు వానికి ఏమని? నువ్వు లాంగ్ టర్మ్ యుద్ధానికి సిద్ధంగా ఉండు, మేమేం వదిలిపెట్టాం నిన్నని. చూడండి ఎంత భయంకరంగా ఉందో పరిస్థితి.
అయితే ఈ హోర్ముజ్ జలసంధికి సంబంధించిన ఒక కీలకమైన అప్డేట్ ఏంటంటే వాళ్ళు ఏదో మస్కిటో నౌకల ఏవో వాటితో యుద్ధం చేస్తున్నాడట. అందుకే ఆ అమెరికాకు సంబంధించిన ఇవి కూడా తట్టుకోలేకపోతున్నాయట వాటి దాడికి. అందుకే ట్రంప్ కూడా చేతులు ఎత్తేసి మేమేం చేయలేం బాబు, మీ 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 దేశాలకు వస్తున్న నౌకలు ఇబ్బంది అయితే అమెరికా ఏం కాపాడలేదు అని చెప్తున్నాడు. ఇగో అమెరికాను భయపెడుతున్న ఇరాన్ దోమల దండు మస్కిటో ఫ్లీట్ అట. సో వీటితోని అటాక్ చేస్తున్నారట. ఏది ఇరాన్ అటాక్ చేస్తున్నది. ఎట్లున్నాయి చూడండి ఇవి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇప్పటికే 3 భారీ విమాన వాహన నౌకలను గల్ఫ్ ప్రాంతానికి అమెరికా పంపించింది. కానీ హోర్ముజ్ జలసంధి వైపు వచ్చేందుకు అవి తటపటాయిస్తున్నాయట. వద్దురా నాయనా అంటున్నాడు. అమెరికాకు సంబంధించినవి పోతలేవట. మరోవైపు అవి ఎప్పుడొచ్చినా తగిన సమాధానం చెబుతామని ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ IRGC ధీమాగా ప్రకటించింది. అమెరికా భయానికి ఇరాన్ ధీమాకు కారణం ఈ దోమల దండు. దాన్ని మస్కిటో ఫ్లీట్ అంటారట. ఏంటిది మస్కిటో ఫ్లీట్ అంటే? వేగంగా దూసుకెళ్లే చిన్న పడవలతో కూడిన దండు. యుద్ధంలో ఇప్పటి వరకు ఈ ఫాస్ట్ బోట్లు పూర్తి స్థాయిలో రంగంలోకి ఇంకా దిగనే లేదట. కానీ ఇరాన్ సముద్ర దిగ్బంధ వ్యూహంలో వీటిదే కీలక పాత్ర. ఒక్కో దాని బరువు దాదాపుగా 10 టన్నులు ఉంటుందట. వీటిపైన పేలుడు పదార్థాలు, క్షిపణులను మోహరించవచ్చు. IRGC నౌకాదళంలో 1500 వరకు ఇలాంటి పడవలు ఉన్నాయట. టెహ్రాన్కు చెందిన భారీ నౌకలను ధ్వంసం చేశామని సంబరపడుతున్న అమెరికాకు ఇవి ప్రస్తుతం చెమటలు పట్టిస్తున్నాయట. అందుకే ట్రంప్ కూడా చేతులు ఎత్తేసిన మేమేం చేయలేమని. ఈ చిన్న పడవలు గంటకు 50 నుంచి 110 నాట్స్ వేగంతో ప్రయాణిస్తాయట. సముద్రం పైన చురుగ్గా కదులుతాయట. ఇవి గనక గుంపుగా దాడి చేస్తే ఎదుర్కోవడం భారీ యుద్ధ నౌకలకు కూడా కష్టమే. కొన్నాళ్ల కిందట హోర్ముజ్లో IRGC చేపట్టిన యుద్ధ విన్యాసాల్లో ఇలాంటి 40 బోట్లు పాల్గొన్నాయట. హోర్ముజ్ జలసంధి ఇరుగ్గా ఉండడంతో పెద్ద పెద్ద నౌకలు వేగంగా దిశ మార్చుకునే అవకాశాలు ఉండవు. ఫలితంగా ఈ చిన్న చిన్న బోట్లతో వాటిపైన దాడులు చేయడం సులువవుతుంది. సో వాళ్ళు రెడీ చేసి పెట్టుకున్నారు. 1500 ఉన్నాయట అట్లాంటివి. తన వద్ద ఉన్న చిన్న చిన్న బోట్లలో కొన్నింటిని మానవరహిత పడవలుగా టెహ్రాన్ తీర్చిదిద్దింది. వాటితో పర్షియన్ గల్ఫ్లో చమురు ట్యాంకర్లపైన దాడి చేసింది. గతంలో ఉక్రెయిన్ కూడా ఇలాంటి బోట్లనే రష్యా పైన వాడింది. గత జనవరిలో IRGC విడుదల చేసిన వీడియోలో ఓ భూగర్భ స్థావరంలో పెద్ద సంఖ్యలో ఈ డ్రోన్ బోట్లు కనిపించాయి. ఇరాన్ దళాలకు అనుబంధంగా పనిచేసే హూతీలు ఇప్పటికే ఈ డ్రోన్ బోట్లను వినియోగించారు. ఇరాన్ దళాల వద్ద అజ్దర్ అనే మానవరహిత అండర్ వాటర్ వెహికల్ కూడా ఉన్నది. అవసరమైతే ఇది నౌకలపై కూడా దాడి చేస్తుంది. దీన్ని సైలెంట్ కిల్లర్గా పిలుస్తారు. అమెరికా నౌకలే లక్ష్యంగా ఈ అజ్దర్ను అభివృద్ధి చేశారు. వీటిని గగనతలం నుంచి గుర్తించి ధ్వంసం చేయడం చాలా కష్టం. ఇరాన్ అమ్ముల పొదిలో ఉన్న ఈ ఆయుధ వ్యవస్థలు హార్ముజ్ పైన అది పట్టు సాధించేందుకు దోహదపడుతున్నాయి. అంటే వాడు ఇంకా ఎక్స్ట్రాల్ చేస్తే ఈ యుద్ధం ఇంకా తీవ్రతరం అవుతుంది. ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో మేము ఆగమంటున్నది. ట్రంప్ ఏమనుకున్నాడు, ఉత్తదే ఏముందర చిన్న దేశం, లేపవతల పడేయచ్చు, కాళ్ళ బేరానికి వస్తారు, కాళ్ళ మీద పడతారు అనుకున్నాడు. ఇప్పుడు వీడే వాళ్ళ కాళ్ళ మీద పడాల్సిన పరిస్థితి వస్తున్నది. ఇగో నిన్న ఇరాన్ దాడి చేస్తే బహ్రెయిన్లోని ముహర్రాక్ సమీప విమానాశ్రయం వద్ద తగలబడుతున్న చమురు ట్యాంకర్లట. ఇగో ఇండియాకు చేరుకున్న నౌక ఇదేనట. దాదాపు 1,35,000 టన్నుల చమురు అందులో ఉందట. సో సిచ్యువేషన్ ఇంకా వరస్ట్గా మారుతున్నది. ఇది ఏడు దాకా పోద్ది ఏమైంది అన్నది ఇక మనం చెప్పేటట్లేదు పరిస్థితి. ఇగో ఆ ముస్తాబా ఖమేనీ కొడుకు ఇది వదిలిపెట్టేది లేదు, ప్రతీకారం తీర్చుకుంటామని చెప్తున్నాడు. మొత్తం ఆ గల్ఫ్ కంట్రీస్లో ఉన్న అమెరికా స్థావరాలు మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోరని చెప్తున్నాడు. ఇగో చరిత్రలో ఎన్నడూ లేనంతగా చమురు రవాణాకు ఆటంకం ఏర్పడ్డదట. ప్రపంచ చమురు మార్కెట్లకు సంబంధించి చరిత్రలోనే మునుపెన్నడూ లేనంతగా అంతరాయం ఎదురవుతోందని అంతర్జాతీయ ఇంధన సంస్థ పేర్కొన్నది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, హోర్ముజ్ జలసంధి మూసివేతతో గల్ఫ్ దేశాలు ఉత్పత్తిని తగ్గించాల్సి వస్తోంది. దీంతో చమురు ఉత్పత్తి, రవాణాకు సంబంధించి చరిత్రలోనే అతిపెద్ద అంతరాయం ఏర్పడింది. రోజుకు 80 లక్షల బ్యారెళ్ల చమురు, 20 లక్షల బ్యారెళ్ల పెట్రోలియం ఉత్పత్తులు ఆగిపోయింది. ఇప్పట్లో ఉద్రిక్తతలు తగ్గే సూచన కనిపించట్లేదు. చమురు రవాణా ఎప్పుడు సాధారణ స్థితికి వస్తుందనే దానిపైన స్పష్టత లేదు. ఇది ఇలాగే కొనసాగితే మన దేశంలో పెట్రోల్, డీజిల్ సంగతి ఏంది? సరే, మనం ఆ దేశాల నుంచి కొంత తక్కువ ఇంపోర్ట్ చేసుకున్నప్పటికీ ఎంతో కొంత లోటు అయితే ఉంటుంది కదా. ఇక గ్యాస్ అవసరాల్లో 25% లోటు. యుద్ధం వేళ భయపెడుతున్న కొరత. ముడి చమురుకు ప్రస్తుతానికి కొరత లేదట.
పెట్రోల్ డీజిల్కి అయితే ఇబ్బంది లేదు ప్రస్తుతానికి, కేంద్రం ప్రకటించింది. గ్యాస్కు మాత్రం తీవ్రమైన ఇబ్బంది ఉన్నది. ఇగో ఇరాన్ ఎంతలే అనుకొని తప్పుడు లెక్కలేసిన ట్రంప్ సర్కార్, దారుణంగా తప్పిన అమెరికా లెక్కలు, 2 వారాలైనా కొరిక్కిరాని యుద్ధం. ఇగో అమెరికా యుద్ధాన్ని ఎలా ప్రారంభించాలి అని ఆలోచించింది తప్ప ఎలా ముగించాలి అని మాత్రం ఆలోచించలే. విజయం పైన అస్పష్ట నిర్వచనం, లక్ష్యాలు మారిపోవడంతో పాటు పరిమిత దాడుల నుంచి షరతులు లేకుండా లొంగిపోవడం వరకు ఏ ప్రకటన పైన అమెరికా నిలకడగా లేదు. యుద్ధాన్ని ముగించేలా సమగ్ర రోడ్ మ్యాప్ను కూడా రూపొందించలేకపోతోంది. బయటపడే మార్గం చూడమని సలహాదారులు కూడా వైట్ హౌస్ను కోరుతున్నారు. యుద్ధంపై ట్రంప్ వ్యూహాలు కూడా అస్పష్టంగా ఉన్నాయని, ఇది ఎప్పటికి ముగుస్తుందో స్పష్టత లేదని పలువురు మండిపడుతున్నారు. అయితే అమెరికా దళాల్లో మృతుల్లో సంఖ్య పెరిగితే యుద్ధం ఆగిపోయే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు. ఇరాన్ భయపడుతుందని అనుకున్నాడు. దాడి చేస్తే ఇరాన్ వెంటనే లొంగిపోతుందని, కొద్దిగా ప్రతిస్పందన మాత్రమే ఉంటుందని అమెరికా తప్పుడు అంచనా వేసింది. అమెరికా ఇజ్రాయెల్ చేసే భారీ దాడులకు ఇరాన్ భయపడిపోయి వెనక్కి తగ్గిపోతుందని అమెరికా వ్యూహకర్తలు భావించారు. దానికి విరుద్ధంగా ఇరాన్ ఎదురు దాడికి దిగింది. హోర్ముజ్ ప్రమాదాన్ని పసిగట్టలేకపోవడం. హోర్ముజ్ జలసంధిపై ఇరాన్కు ఉన్న పట్టును అమెరికా యంత్రాంగం తక్కువ అంచనా వేసింది. ఆయిల్ షిప్పింగ్లో ఈ దారి అత్యంత కీలకమని తెలిసి కూడా తప్పులో కాలేసింది. ఈ సన్నని జలమార్గం గుండా ప్రపంచవ్యాప్తంగా 20% చమురు రవాణా అవుతోంది. ట్యాంకర్లను లక్ష్యంగా చేస్తామని, జలమార్గాన్ని మూసేస్తామని ఇరాన్ హెచ్చరికలతో కంపెనీలు భయపడ్డాయి. దీంతో పర్షియన్ గల్ఫ్ నుంచి చమురు సరఫరా ఒక్కసారిగా ఆగిపోయింది. ఈ పరిణామాలతో ప్రపంచ ఇంధన రంగానికి కష్టాలు పెరిగినాయి. ఆ చిన్న జలమార్గం మూసేయడంతో మొత్తం ప్రపంచం అంతా ఇట్లా ఊగిపోతున్నది. కేంద్ర మంత్రి ప్రకటిస్తుండు, ఇది వరకెన్నడూ లేనంతటి కష్టకాలం ఇది అని. కేంద్రమే ప్రకటించింది, ఏం చేయలేం బాబు, మొత్తం ఆగమాగం ఉంది పరిస్థితి, గ్యాస్ దొరకని పరిస్థితి అని. ఎటు పోతున్నది? ఇక యుద్ధం ఆగి ఏమన్నా ప్రశాంత వాతావరణం వస్తే తప్ప పరిస్థితి చాలా దారుణం. సో ఇట్లా హాస్టల్లట అన్నీ కలిసి ఒక ఓపెన్ ప్లేస్ చూసుకొని కట్టెల పొయ్యి పెట్టుకొని వంట చేసుకుంటే ప్రాబ్లం సాల్వ్ చేసుకోవచ్చట. ఓర్ నాయన, ఏమైనా ఐడియా ఇచ్చిన బ్రదర్ మీరు? ఎంతమంది ఉన్నారో తెలుసా? ఓన్లీ అమీర్పేటకే పోరి ఎంతమంది వెళ్తారో తెలుసా? దాదాపు ఒక్క గల్లీలనే 100 హాస్టల్ ఉంటాయి. ఒక 2-3 గల్లీలు తిరిగితే 100 హాస్టల్ కనబడతాయి. ఇంట్లో ఫుడ్ కంటే హోటల్ ఫుడ్ పౌష్టికాహారమా? ఏం మాట్లాడుతున్నావు స్వామి? కరోనా టైంలో ఏం చేశారు? అదే కదా బ్రదర్ మీరు చెప్పేది. ఇప్పుడు హోటల్ మూసేయడం వల్ల ఓన్లీ బయట తినాలని చెప్తలేం మనం. ఆ హోటల్ మూసేయడం వల్ల ఇండియన్ ఎకానమీ మీద కూడా దెబ్బ పడుతుంది. ఎంతోమంది అందులో లేబర్ పనిచేస్తారు, చిన్న చిన్న హోటల్ పెట్టుకునే వాళ్ళు కూడా నష్టపోతారు. అన్ని హోటళ్ళు అట్లే ఉండవు కదా. రెండు మూడు రోజుల కష్టం కూడా తట్టుకోలేనంత సెన్సిటివ్గా ఉంటున్నారు. యుద్ధం వల్ల వచ్చిన ఇబ్బంది ఇది. సామరస్యంగా ఉంటే అమెరికాకు లొంగిపోయారు అంటారు, గ్యాస్ రాకపోతే ఇబ్బంది అని తిడతారు. ఏదైనా అంతే కదా. రఘు అన్న ఇండియన్ గ్యాస్ బుక్ చేస్తే బుక్ అవుతలేదు, ఏం చేయాలి? నేనేం చేయను, నాది కూడా అవుతలేదు. ఎవరు ఏం చేయడానికి లేదు. బుక్ అయినప్పుడు చేసుకోవడమే, గ్యాస్ ఉన్నన్ని రోజులు వాడుకోవడమే పొదుపుగా. ఆ తర్వాత గ్యాస్ బుక్ చేసుకోవాలి. ఇక అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే ఏదో ఒకటి ఇండక్షనో లేకపోతే కట్టెల పొయ్యో ఏదో ఒకటి పెట్టుకొని వండుకోవాలి. ఇక ఆప్షన్ లేదు ఇక మనకి. గద్దర్ జయంతి ప్రోగ్రాం లైవ్ పెట్టలేదు గవర్నమెంట్ నిన్న. మెడికోవర్ ఆసుపత్రి, అల్లు అర్జున్ స్టూడియో ఓపెనింగ్లు మాత్రం లైవ్ పెట్టిరట. అట్లే ఉంటుంది మనతో మరి. రేవంత్ రెడ్డి కదా అన్న. ఇప్పుడు పెట్రోల్ బంకులలో డీజిల్ ఉన్నా పెట్రోల్ దొరుకుతుందా అన్న? ఆ పెట్రోల్ డీజిల్కి ఇప్పట్లో ఏమి ఇబ్బంది రాదని చెప్తున్నారు. ఇంకొక 4-5 వారాల తర్వాతనే ఏమన్నా ఇబ్బంది. కేఏ పాల్కి ఫోన్ చేయండి. ఇప్పుడు ఆయన ఎందుకు వచ్చిండు? ఓహో యుద్ధమా? ఆయన కూడా పాపం అందరినీ తిరిగే ఆ సెనేట్లని వీళ్ళని తిరిగి కలిసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది ఆగితే కానీ నా వల్లే ఆగింది అంటాడు. డౌట్ ఏముంది? సరే ఆయన కూడా ప్రయత్నం చేసిన కాబట్టి ఆయన వల్ల ఆగింది అనుకుందాం, పోయేదే ఉంది.
ఆ. రాంపల్లి భూ బాధితులను మీ స్టూడియోకి పిలిచి భూ కబ్జాదారులతో మాట్లాడారు. మేము 500 మంది ప్రేమ్ సాగర్ రావు కాపురావద మా ప్లాట్స్ కబ్జా చేయడానికి ప్రయత్నించాడు. మీతో మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి. ఖచ్చితంగా అవకాశం ఇస్తాం 100%. గతంలో కూడా మాట్లాడినాం కదా. కూకట్పల్లి సర్వే నెంబర్ 57 అట. ఏమవుతుందట? విశారదన్ గారు మరో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అవుతున్నారా కవితతో కలిసి? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆయన ఎప్పుడో దుకాణం ఎత్తేసి బీఆర్ఎస్లో చేరిండు కదా, ఇంకేనా నడిపిస్తున్నాడు కదా. ఇప్పుడు రకరకాల స్ట్రాటజీస్ ఉంటాయి, రకరకాల అడుగులు ఉంటాయి. ఆ అడుగు తప్ప ఒప్ప అన్నది కాలం నిర్ణయిస్తుంది. తప్ప ఒప్ప అన్నది కాలం నిర్ణయిస్తుంది. తప్పు అయినప్పుడు మార్చుకొని మళ్ళీ ప్రజలకు చెప్పాలి, ఈ తప్పు జరిగింది, మళ్ళీ ఈ మార్గంలో వెళ్తున్నామని. అందరు తప్పులు చేస్తారు, అందరూ అది చేస్తారు. సో మరి ఆయన ఏం చేస్తున్నాడు అన్నది ఇంకా రాబోయే కాలంలో మనకు అర్థమవుతుంది. ఖమ్మం బాధితుల గురించి మాట్లాడదాం, ఖచ్చితంగా మాట్లాడదాం. అది మాట్లాడాల్సిన అంశమే.